మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామానికి చెందిన ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధ్యతాయుతంగా బోధించే ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం 2024 విద్యా సంవత్సరం వరకు పాఠశాలలో సుమారు 35 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 18 మందికి తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం పాఠశాలలో బోధన సక్రమంగా జరగకపోవడమేనని వారు తెలిపారు. 2025 విద్యా సంవత్సరంలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన షేక్ ముల్లా షావుద్దీన్ నిధులకు క్రమం తప్పకుండా హాజరు కావడం లేదని ఆరోపించారు. మసీదు, కోర్టు, ఆసుపత్రి వంటి వ్యక్తిగత కారణాలు చూపుతూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చి కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉర్దూ స్కూల్ ఆయన రావటమే 10ంటికి వస్తాడు. పిల్లలు చదువు చెప్పాడు, పిల్లలు చేత పని చేపించుకుంటాడు. ఇదివరకు 4-5 సార్లు ఇట్నే మీటింగ్ పెట్టి అయిపోయింది. ఆయన మీరు ఏడన్నా చెప్పుకోండి, నా ఉద్యోగం నాకుంది, నేనేం మాలను, మీరు ఎన్నిసార్లు కంప్లీట్ పెట్టుకుని ధైర్యం ఆయనకి. మేము ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా ఆయన లెక్క చేయడు. రావటమే 10ంటికి వస్తాడు. నేను వచ్చానని ఆబ్సెంట్ వేసుకొని పోతాడు, హాజరయ్యానేనని. పిల్లలకి చదివేది సార్ ఇంకా 4-5 కరెక్ట్ చెప్పాలి పిల్లలకి. ఆయన 4-5 చెప్పకపోతే పిల్లలు ఏం చదువుకుంటారు? మేము పిల్లలు చదివటానికి కదా పంపించేది, పని చేయించుకుంటా కదా పంపించేది. ఆ మాట అడిగితే మీరు ఏడైనా చెప్పుకోండి, నాకేం భయం ఏం లేదు నాకు. ఆయన మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు చాలాసార్లు చెప్పాము సారు, చాలాసార్లు చెప్పినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. షాబుద్దీన్, హెడ్ మాస్టర్ షాబుద్దీన్. అందుకే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్నిసార్లు చేసినా ఆయన చౌకు తీసుకోవట్లేదు. ఆయన లేకుండా మాకు ఇంకోసారి వేస్తే మా పిల్లలు బాగుపడతారని మా ఉద్దేశం. అది సార్ ఆయన షావుద్దీన్ పేరు సార్. సరిగ్గా ఎగ్జామ్ పిల్లలకి ఏం చెప్పరు, మేడం ఉంటారు, ఆమె బాగానే చెప్పిద్ది. ఒక టీచర్ వయే కావాలన్నారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాము. 2-3 సార్లు పేరెంట్స్ మీటింగ్ వల్ల అందరికీ చెప్పాము, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. అందుకే కలెక్టర్ ఆఫీస్కి రావాల్సి వచ్చింది. ఆయన రెస్పాన్స్ లేదు, అసలు డిసిప్లిన్ లేదు. పిల్లల చేత టిఫిన్లు తెప్పించుకుంటాడు. 4-5 పిల్లలు అయితే స్కూల్ వదిలిపెట్టి వేరే స్కూల్లో చేరటానికి వెళ్ళిపోయినా టీసీ ఇచ్చేసారు సార్. పిల్లలకి చదువు కావాలనే కదా మేము ఇంత దూరం వచ్చింది. అతను అనేది చెప్పడు, అసలు రాడు, వచ్చిన తలుపేసుకొని నిద్రపోతాడు సార్. పిల్లలు ఇంట్లో కేకలు వేస్తే, ఇంట్లో చెప్తే ఈ విషయం పిల్లలకి కేకలు వేస్తాడు సార్ ఇంట్లో స్కూల్లో. కాబట్టి మేము ఆ సార్ వద్దు సార్. ట్యూషన్లు మేడం అయితే 2 కావాలి కాబట్టి ఒక మేడంనే ఉంచండి సార్. ఆ మేడం వచ్చినప్పుడు డెవలప్ బాగానే ఉంది సార్. ఇతను మాత్రం ఏ పరిస్థితుల్లో వద్దు సార్. మా ప్రాబ్లం అదే సార్. నమస్తే సార్, మై నేమ్ ఇస్ షేక్ ఆబిదా ఫర్హాద్. ఐ యామ్ స్టేయింగ్ 5th క్లాస్. మా సార్ చదివే చెప్పట్లేదు. ఉర్దూ స్కూలు, తల్లుబాడు. 2 years నుండి సార్.